హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇంకా నాన్నకి హెల్త్ బాగాలే అని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే అదే గురించో మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇంకా అక్కడైతే కూర్చున్నాము. ఇంకా అక్కడైతే కూర్చున్నాం అన్నమాట. ఎక్కడ హాస్పిటల్ తిరిగినా అసలు ఏం వస్తలేదు, ఏంటో ఏమో. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే బొగ్గు పొయ్యి మీద అయితే పెట్టేసినాం అన్నమాట. ఇంకా అది మసులుతూ ఉంటుంది. ఇంకా అక్కడైతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా అప్పుడే వచ్చినాం అనమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే తీసుకెళ్ళి ఇంక ఇంట్లో ఉండే పనులు అయితే నేను చూసుకుంటా ఉన్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా హాస్పిటల్ తీసుకొని వచ్చిల్లనమాట. ఇంకా మళ్ళీ మార్నింగ్ రమ్మన్నారు. అంటే లేదు, ఓన్లీ గ్లూకోజ్ల కోసమే హాస్పిటల్లో ఉండండి, మళ్ళీ రేపు రండి అని చెప్పారంట. అంటే మళ్ళీ రావడం అంటే కష్టం కదా, ఉంచుకుంటే ఇక్కడనే ఉంచుకోండి, లేదు బాగున్నదంటే పంపించండి అని అన్నదంట అక్క వాళ్ళు. అంటే సరే అని చెప్పేసి గ్లూకోజ్లు ఇచ్చి ఇంకా ఇంటికైతే పంపించాలన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. కొద్దిగా ఎందుకో చల్లగా ఉంది వాతావరణం, వర్షం పడుతుందేమో అట్లుందన్నమాట. తర్వాత అయితే ఇంకా అక్కడ మనం బ్రష్ అయితే వేసేసినాం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఏం వీడియోలు అయితే తీయలేదు. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పిన అసలు ఏం వీడియోలు అయితే తీయబుద్ధి కావట్లేదు నాకైతే అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే నాన్ననైతే ఇంట్లో ఎప్పుడైనా ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో తక్కువ, అక్క వాళ్ళ ఇంట్లో టీవీ ఇట్లున్నది కాబట్టి అక్కడే ఉంటాం కాబట్టి నాన్నని కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడే అక్క వాళ్ళ ఇంట్లోనే పడుకోబెట్టినాం అనమాట. ఇంకా మేమందరం కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం. అంటే అక్క వాళ్ళది అమ్మ వాళ్ళది పక్కనే ఉంటాయి అనమాట. ఇళ్ళకెళ్ళి అల్లకోవచ్చు, అల్లకెళ్ళి ఇళ్ళకి రావచ్చు. అందుకని చెప్పేసి ఇంకా ఆ ఇంట్లో ఇంకా టీవీ ఇట్లా లేదు కదా అని చెప్పేసి ఇంక ఈ ఇంట్లో అయితే పడుకోబెట్టినాం అన్నమాట. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా అక్కడైతే ముచ్చట్లయితే పెడతా ఉన్నారు. ఇంకా అక్కడైతే ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఆ నైట్ అయితే ఇంకా పండుకున్నాం, లేచినాం అనమాట. తర్వాత అయితే ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంక వీళ్ళు పిల్లలు బ్రష్ చేయలే, స్వీట్ ఇంక వేయలేదు. టోనీ అయితే అవుతుంది, పువ్వులతో అయితే ఆడుకుంటా ఉన్నారు. మస్తు రెడీ అవుతున్నాయో. ఇంకా తర్వాత చూపెడతాం మళ్ళీ వచ్చి. ఓకేనా? చెయ్యి. చీకటి 6:30 అవుతుంటాయి. చల్లగా వస్తుంది మీద. అయ్యో ఆరలే, ఇప్పుడు గాలి వస్తుంది. మరి ఇప్పుడు మంచిగా వస్తుంది గాలి. మళ్ళీ ఒకసారి తిప్పేస్తే అయిపో మనం వచ్చి. ఇంకా తర్వాత వచ్చేసి మేడ మీద ఉన్న బట్టలు అయితే తీసుకొచ్చినాం. అయితే గులాబ్ జామ్ ట్రై చేద్దాం అని చెప్పేసి పెద్దక్క ఇంట్లో ట్రై చేసింది అది ఒక్కసారి. మళ్ళీ ట్రై చేద్దాం వస్తుందా రాదా అని చెప్పేస్తే వచ్చినాయి, మంచిగానే అదే టేస్ట్ ఉన్నాయి, కానీ కాకపోతే కొద్దిగా మెత్తగా ఉన్నాయి అనమాట. ఇంకో 3 times 4 times ఇట్లా ట్రై చేస్తే వస్తుందేమో మంచిగా. తర్వాత అయితే ఇంకా నాన్నకైతే మంచిగానే ఉన్నదని చెప్పిళ్ళు. కాకపోతే కొద్దిగా ఎందుకు అట్లా ఉంటుండు డల్గా. మళ్ళీ ఇంకా వేరే హాస్పిటల్ తీసుకుపోయి చూపెట్టాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా మంచిగా ఉండడం తెలిసినాక ఇంకా మేమైతే హైదరాబాద్కి అయితే బయలుదేరినాం అన్నమాట. ఎందుకంటే పిల్లలకు కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆ ఎగ్జామ్స్ సార్కి చెప్పినాం అనమాట. ఇట్లా నాన్న మా మామయ్య మంచి వెళ్ళడని చెప్పేసి ఇంకా ఆయన అయితే చెప్పిండు. సరే అని చెప్పేసి సార్ అయితే పర్మిషన్ ఇచ్చిండు అనమాట పిల్లలకి స్కూల్కి. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుండి అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం నిన్న. ఇంక ఈ పిల్లలు ఇంకా సోమవారం నుంచి వెళ్ళి స్కూల్కి అయితే వెళ్తారు.